ఆంధ్రప్రదేశ్లో ఓటరు నాడిని పసిగట్టే నియోజకవర్గాల్లో పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం ఒకటి. భీమవరంలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీనే రాష్ట్రంలో అధికారాన్ని చేపడుతూ వస్తోంది. 1983 నుంచి 2019 వరకు ఈ విధంగానే జరిగింది. 1983 నుంచి 2014 వరకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు 5 సార్లు గెలుపొందారు. 1983, 85, 1994, 1999, 2014 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో టీడీపీనే అధికారానికి వచ్చింది. అలాగే 1989, 2004, 2009 సంవత్సరాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే భీమవరం నుంచి గెలిచారు. కాంగ్రెస్ పార్టీనే అధికారాన్ని స్థాపించింది. 2019లో వైసీపీ అభ్యర్థి గెలిచారు. వైసీపీనే రాష్ట్రంలో విజయ దుందుబి మోగించింది. ఈ నియోజకవర్గ ఫలితాలు రాష్ట్రంలోని ఓటరు నాడిని ప్రతిబింబిస్తుంటాయని ఓక్స్ పోపులి విశ్లేషణ. 1983, 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పెనుమత్స వెంకట నరసింహారాజు వరుసగా 2 సార్లు గెలుపొందారు. 1989లో కాంగ్రెస్ పార్టీ నుంచి అల్లూరి సుభాష్ చంద్రబోస్ విజయం సాధించారు. తిరిగి 1994, 1999 ఎన్నికల్లో వరుసగా పెనుమత్స వెంకట నరసింహారాజు గెలుపొందగా 2004లో మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ విజయం సాధించారు. పులపర్తి రామాంజనేయులు 2009లో కాంగ్రెస్ తరపున, 2014లో తెలుగుదేశం తరపున పోటీ చేసి గెలుపొందారు. 2019లో మాత్రం గ్రంథి శ్రీనివాస్ వైసీపీ నుంచి పోటీ చేసి కేవలం 8,357 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. ఈ నియోజకవర్గంలో జనసేన కూడా అత్యధిక ఓట్లను సాధించింది. టీడీపీ, జనసేనలకు వచ్చిన ఓట్లను కలిపితే వైసీపీ అభ్యర్థి 45,680 ఓట్ల తేడాతో ఓడిపోయి ఉండేవారు. రాష్ట్రంలో జనసేనకు చెప్పుకోదగ్గ ఓట్లు పోలైన నియోజకవర్గం భీమవరం కావడం విశేషం. అయితే ఈసారి టీడీపీ, జనసేనలతో పాటు బీజేపీ కూడా కలిసి పోటీ చేస్తున్నాయి కనుక పోటీ రసవత్తరంగానే ఉండే పరిస్థితి కనబడుతోంది.